మన రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున వందనాలు శుభాలు తెలియజేస్తున్నాం. ప్రార్థన చేసుకొని దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మీ పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు. ఉదయమంతా మమ్మల్ని కాపాడినారు, మీకు స్తోత్రాలు. మాకు క్షేమాన్ని ఇచ్చారు, మీకు వందనాలు. ఈ రాత్రి ప్రభువా, మీ సంగముగా మీ సహవాసములో ప్రభువా, మీ నామాన్ని సేవించి మీ వాక్యాన్ని నేర్చుకోవడానికి ఇచ్చిన భాగ్యంకై మీ నామానికి లెక్కించలేని కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ దాసుని మీ కృపచేత బలపరిచి నీ పాత్రగా నన్ను వాడుకోమని, మాకు కావలసిన దైవ వర్తమానాన్ని అందించమని మమ్మల్ని మీద తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామమున ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమెన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, ఈ రాత్రికాల సమయంలో బైబిల్ గ్రంథముల నుండి దేవుని వాక్యాన్ని మనము శ్రద్ధగా విందాం. ఈ దీవెనలన్నయు మీకు సంప్రాప్తి కలుగునుగాక. ఈ దీవెనలన్నీ మీ మీదకు వచ్చి సంప్రాప్తి కలుగునుగాక అనే వాక్యాన్ని ఈ రాత్రికాల సమయం మందు మనం ధ్యానం చేసుకుందాం. ప్రియులారా, ఈ రోజుల్లో ఈ ప్రపంచం లేదా మనుషులైన మనమందరం, పురుషులే కావచ్చు, స్త్రీలే కావచ్చు, యవనస్తులే కావచ్చు, పెద్దలే కావచ్చు, ఎవరైనా సరే దీవెనలల్లా నా మీదకి రావాలి, ఆశీర్వాదాలల్లా నా మీదకి రావాలి, మేలులల్లా నేను పొందుకోవాలనే నిరీక్షణ కలిగి మనం ఉన్నాం, ఆశ కలిగి మనం ఉన్నాం, ఉద్దేశాలు కలిగి మనం ఉన్నాం. ప్రియులా, అవునా కాదండి? అందుకే దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, నిశ్చయముగా ఈ దీవెనలల్లా, ఈ ఆశీర్వాదాలల్లా, ఈ మేలులల్లా మన మీదకి వచ్చి ప్రాప్తించాలంటే, మన మీద మనం ఆవిడ పొందుకోవాలంటే దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. ప్రియులారా, పరిశుద్ధమైన బైబిల్ గ్రంథములో నుండి ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము మొదటి 2 వచనాలు మనం ధ్యానం చేసుకుందాం, లేదా 3వ వచనం వరకు మనం ధ్యానం చేద్దాం. ప్రియులారా, పరిశుద్ధమైన బైబిల్ గ్రంథములో నుండి ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము మొదటి నుండి దాదాపుగా అంటే 14 వచనాలు ఉంటాయి. మనం 3 వచనాలు మాత్రమే ధ్యానం చేసుకుందాం. దయచేసి బైబిల్ ఉన్న వాళ్ళు చదవండి. నీవు నీ దేవుడైన యెహోవా మాట, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా వినిన ఎడల నేను నీకు ఆజ్ఞాపించి ఉన్న ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకుని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చింపచేయును. చదవండి. నీవు నీ దేవుడని యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలు నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించును. నీవు ఈ పట్టణములో దీవింపబడదువు, పొలములో దీవింపబడదువు. నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల, గొర్రెల, మేకల మందలు, ఈ విధంగా మనం 14 వచనాల వరకు మనం ధ్యానం చేస్తే అక్కడ చాలా ఆశీర్వాదాలు ఉన్నాయి, చాలా దీవెనలు ఉన్నాయి, చాలా మేలులు ఉన్నవనే సత్యము దేవుని వాక్యం మనకు తెడపరుస్తుంది. ప్రియులారా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ రాత్రికాల సమయం అందు దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి ప్రాప్తించాలంటే ఏం చేయాలంట? నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా వినాలా. అవునా కదా ప్రియులారా? నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా వింటే, ఆ వాక్యానుసారంగా మనం ప్రవర్తిస్తే ఈ దీవెనలల్లా మన మీదకి వచ్చి ఏం చేస్తామంట? ప్రాప్తిస్తామనే సత్యాన్ని దేవుని వాక్యం ద్వారా మనం నేర్చుకుంటున్నాం. ప్రియులారా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ రాత్రికాల సమయం అందు దేవుని వాక్యం ఇచ్చినటువంటి సహోదరులు, సహోదరులు, సంఘము
ఒకవేళ ఇంకా నీకు దీవెనలు ప్రాప్తించలేదేమో, ఇంకా దీవెనలు నీకు రాలేదేమో, పొందుకోలేదేమో, అందుకే దేవుని వాక్యం ఈ రాత్రి నీతో మాట్లాడుతుంది. ఈ రోజు నుంచేనైనా నీ ఎవరి మాట శ్రద్ధగా వినాలట? దేవుని వాక్యాన్ని, దేవుని మాటను శ్రద్ధగా వింటే, ఖచ్చితంగా దాని ప్రకారంగా మనం ప్రవర్తిస్తే ఈ దీవెనలలో మన మీదకి వచ్చి ప్రాప్తిస్తామనే సత్యము దేవుని వాక్యం ద్వారా మనం నేర్చుకుంటున్నాం. ఏ దీవెనలు ఉన్నావు అక్కడ? నీ పట్టణములో, నీ పొలములో, నీ గర్భఫలములో, నీ దుక్కుడెద్దుల మందలలో కదా ప్రియులారా, ఈ విధంగా చాలా బ్లెస్సింగ్స్ అక్కడ ఉన్నట్లుగా దేవుని వాక్యం ద్వారా మనం నేర్చుకుంటున్నాం. అవునా కదా ప్రియులారా? ఈ రోజుల్లో చాలామంది వాక్యాలు చదువుతున్నారు, చాలా సంతోషం. వాక్యాలు ధ్యానిస్తున్నారు, చాలా సంతోషం. వాక్యాలు పరిశీలన చేస్తున్నారు, చాలా సంతోషం. వాక్యాలు పరిశోధనలు చేస్తున్నారు, చాలా సంతోషం. వాక్యాలు ప్రకటిస్తున్నారు, చాలా సంతోషం. కరపత్రికల ద్వారా కావచ్చు, సభల ద్వారా కావచ్చు, మీటింగ్స్ ద్వారా కావచ్చు, ఆయా సందర్భాల్లో దేవుని వాక్యము మనము చదువుతున్నాం, ధ్యానిస్తున్నాం, పరిశీలిస్తున్నాం, పరిశోధిస్తున్నాం, ప్రకటిస్తున్నాము. కానీ ఇంకా మన గ్రామములో, మన పొలాల్లో, లేకపోతే మన పశువుల మందలలో, గొర్రెల మందలలో, చదువుల్లో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, తదితర వాటిల్లో ఎందుకు మనం ఆశ్రదించబడలేకపోతున్నామంటే, ఎందుకంటే ప్రియులారా, చదువుతున్నాం, ధ్యానిస్తున్నాం, పరిశీలిస్తున్నాం, పరిశోధిస్తున్నాం, ప్రకటిస్తున్నాం, కానీ శ్రద్ధగా వినడం లేదు. దేవుని వాక్యాన్ని, దేవుని మాటను శ్రద్ధగా వినడం లేదు. అంత మాత్రమే కాదు, కానీ ఆ వాక్యానుసారంగా మనం ప్రవర్తించడము లేదన్న సత్యము దేవుని వాక్యం ద్వారా ఈ రాత్రి మనకు పరిశుద్ధాత్ముడు మనకు తెలియపరుస్తున్న ప్రియులారా. అవునా కదండి? అందుకే ఈ రాత్రికాల సమయం అందు బైబిల్ గ్రంథములో దేవుని వాక్యాన్ని శ్రద్ధగా విన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఆ మాట ప్రకారం నడుచుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఆ విధంగా నడిచిన ద్వారా దేవుని ఆశీర్వాదాలు పొందిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అనే విషయాలు, ఒక 2 లేదా 3 విషయాలు మనం ధ్యానం చేద్దాం ప్రియులారా. బైబిల్ గ్రంథముల నుంచి ఆదికాండము 12వ అధ్యాయము, ఆదికాండము 12వ అధ్యాయము 1వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. దేవుడైన యెహోవా సెలవిచ్చినప్పుడు, ఆజ్ఞించినప్పుడు, మాట్లాడినప్పుడు చదవండి. యెహోవా నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను చూపించి దేశానికి వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామము గొప్ప చేసేదను. నువ్వు ఆశీర్వదించబడదువు. నువ్వు ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదను, నిన్ను దూషించు వారిని శపించదను. చాలండి, ఇక్కడ దేవుని వాక్యాన్ని మనం నేర్చుకుందాం ప్రియులారా. ఇక్కడ మన పితరులు ఉన్నారు కదా పిల్లలు, ఎవరైనా అబ్రహాం గారితో దేవుడైన యెహోవా మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? అబ్రహామా, నా స్వరాన్ని విను, లేదా నా వాక్యాన్ని విను, లేదా నా మాటని విను, నా ఆజ్ఞని విను అన్నప్పుడు ఆయన విన్నాడు లేదండి? విన్నాడు. ఎట్లా విన్నాడని మనం ఆలోచన చేస్తే, దేవుడిని యెహోవా ఏం చెప్పాడు తెలుసా అండి? ఫస్ట్గా ఎక్కడి నుంచి వెళ్ళమన్నాడు ఆయన? నీ దేశం నుంచి వెళ్ళమన్నాడు. రెండవదిగా నీ బంధువుల దగ్గర నుంచి వెళ్ళమన్నాడు. మూడవదిగా నీ తండ్రి ఇంటి నుంచి వెళ్ళమన్నాడు ప్రియులారా. అప్పుడు ఆయన వెళ్ళాడు లేదండి? వెళ్ళడము ద్వారా మనకు రుజువు ఏముంటుందంటే, ఖచ్చితంగా అబ్రహాం గారు దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విన్నాడు. ఈరోజు మనం శ్రద్ధగా వినందుకే దేవుని వాక్యానుసారంగా మనం జీవించలేకపోతున్నాము, దేవుని వాక్యానుసారంగా నడవలేకపోతున్నాము, దేవుని వాక్యానుసారంగా మనం ప్రవర్తించలేక పోతున్నామేమో ఒకసారి ఆలోచన చేయాలి ప్రియులారా. అబ్రహాం గారైతే ఖచ్చితముగా, నిశ్చయముగా దేవుని మాట శ్రద్ధగా విన్నాడు. ఆయన ఆజ్ఞ చొప్పున ఆయన నడుచుకున్నాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకుగానే ఆయన ఏం చేశాడన్నాడు? ఆయన నిన్ను ఆశీర్వాదకరంగా ఉంచుతానన్నాడు పిల్లలు. ఎవరెవరికి ఆశీర్వాదకరంగా ఉంచాడంట? ఈ భూమి మీద, ఈ భూ మండలం మీద ఉన్నటువంటి, ఈ విశ్వంలో ఉన్నటువంటి వంశాలు కావచ్చు, గోత్రాలు కావచ్చు, సర్వ ప్రపంచానికి అంతటికి నిన్ను ఆశీర్వాదకరంగా ఉంచుతా. దేవుని నామానికి మహిమ కలుగును గాక.
యవన బిడ్డలారా, యవనస్తులారా, పురుషులారా, స్త్రీలారా, దేవుడి రాత్రి నీతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే, నీవు దేవుని మాట శ్రద్ధగా వింటే, ఆ వాక్యానుసారంగా నువ్వు బ్రతికితే, నిన్ను ఈ తనగల సంఘానికే, లేకపోతే ఈ తనగల గ్రామానికే, లేకపోతే ఈ ప్రాంతానికే ఏం చేస్తాడు దేవుడు? నిన్ను ఆశీర్వాదకరంగా ఉంచుతాడు, దీవెనకరంగా ఉంచుతాడు, మేలుకరంగా ఉంచుతాడు, ప్రయోజనకరంగా ఉంచుతాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. నమ్మిన వారు గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమును మహిమపరుద్దాం. అబ్రహాం గారిని అయితే నేను ఆశీర్వాదకరంగా ఉంచుతాను పిల్లల. ఆశీర్వాదకరంగా ఉంచాడు లేదండి? నిన్ను ఆశీర్వదించిన వారిని ఆశీర్వదిస్తాను, నేను దూషించిన వారిని శపిస్తాను పిల్ల. ఎంత బ్లెస్సింగ్ పొందుకున్నాడు అబ్రహాం గారు. ఎందుకొరకు తెలుసా? దేవుని మాట తూచ తప్పకుండా నిశ్చయముగా ఖచ్చితంగా విన్నందుకు పిల్లల, శ్రద్ధగా విన్నందుకు అనే విషయాన్ని ఈ రాత్రికాల సమయం అందు దేవుని వాక్యం నుంచి మనం నేర్చుకున్నాం. అబ్రహాం గారు ఏమైనా బాప్తిసం తీసుకున్నప్పుడు విన్నాడా? బలలో చేసి వేసినప్పుడు తీసుకున్నాడా? లేకపోతే ఆయనకు వాక్యం తెలుసా? లేఖనాలు తెలుసా? గూఢాలు తెలుసా? మర్మాలు తెలుసా? లేకపోతే సంఘం నడుచుకునేవాడా? లేదు ప్రియుల. అప్పుడు ఎక్కడున్నాడు ఆయన? రాళ్ళ దగ్గర ఉన్నాడు, రప్పల దగ్గర ఉన్నారు, శిల్పాల దగ్గర ఉన్నాడు, బొమ్మల దగ్గర ఉన్నాడు, వ్యాపారం చేస్తున్నటువంటి వ్యక్తి ఆయన. అవునా కదండి? అబ్రహాం గారి వృత్తి ఏంది ప్రియులారా? అబ్రహాం గారి పని ఏంది? శిల్పాలు చేయడం, బొమ్మలు చేయడం, రాత్రులు పగలగొట్టడం కదా ప్రియులారా. అలాంటి సందర్భంలో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? అబ్రహామా నువ్వు రావాలా, అవునా కదా ప్రియులారా, నువ్వు వెళ్ళాలా అని చెప్పగానే ఏమి తెల్లటువంటి అబ్రహాము దేవుని మాటకు లోబడి, దేవుని మాటకి విధేయత చూపించి ఏం చేశాడు? ఆయన చెప్పినట్లుగా ఆయన నడుచుకున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ రాత్రికాల సమయమందు తనగల సంఘములో ఉన్నటువంటి క్రైస్తవులు, విశ్వాసులు, పరిశుద్ధులు కదా పిల్లల, ఎన్నో సంవత్సరాల నుంచి మనం క్రైస్తవులుగా ఉన్నాం, ఎన్నో సంవత్సరాలు విశ్వాసులుగా ఉన్నాం, పరిశుద్ధులుగా ఉన్నాం, వాక్యం ఎరిగినటువంటి వారుగా ఉన్నప్పటికీ కూడా నేటికి కూడా మనం వాక్యానుసారంగా నడుచుకోలేకపోతున్నాం. నేటికి కూడా వాక్యానుసారంగా మనం బ్రతకలేకపోతున్నాం, వాక్యం ప్రకారంగా మనం జీవించలేకపోతున్నామేమో ఒకసారి ఆలోచన చేయాలి పిల్లల. అవునా కదండి? అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, అబ్రహాము నిన్ను ఎట్లా ఉంచుతా తెలుసా? ఆశీర్వాదకరంగా ఉంచుతా. ఎవరెవరికి ఆశీర్వాదకరంగా ఉంచాడు? వంశాల కల్లా కదా పిల్లలకు. చాలా విషయాలు అక్కడ ఉంటాయి పిల్లల అనే సత్యాన్ని ఈ సందర్భంగా దేవుని వాక్యం ద్వారా మనం నేర్చుకుంటున్నాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యేసు మాటలోన ఎంతో బలమున్నది, స్వామి మాటలోన చాలా శక్తి ఉన్నది, యేసు మాటలోన ఎంతో బలమున్నది, స్వామి మాట నా చాలా శక్తి ఉన్నది, యేసు మాటలన్నీ కోటి రూకల మూట, యేసు మాటలన్నీ కోటి రూకల మూట, యేసు మాటలోన ఎంతో బలమున్నది, స్వామి మాటలోన చాలా శక్తి ఉన్నది. అబ్రహాం గారు దేవుని మాట శ్రద్ధగా విని దాని ప్రకారంగా ప్రవర్తించినందువలన ఆయన మాట ఆశీర్వాదకరంగా ఉంది, దీవెనకరంగా ఉంది, కోటి రూకల మాటలాగా ఉంది. అవునా కదా ప్రియుల? చదువుదాం బైబిల్ గ్రంథంలో నుంచి ఆదికాండం 13వ అధ్యాయం మొదటి నుండి కొన్ని వచనాలు మనం ధ్యానం చేద్దాం ప్రియుల. ఆదికాండం 13వ అధ్యాయం. దేవుడైన యెహోవా అబ్రహాం గారిని ఎట్లా ఆశీర్వదించాడో, ఎట్లా దీవించాడో మనం ఆలోచన చేద్దాం ప్రియుల. అబ్రహాము అతను కలిగిన సమస్తమును, తన భార్యను, తనతో కూడిన లోతును వెంటబెట్టుకొని ఐగుప్తులోను నేగేబునకు వెళ్ళెను. వెండి బంగారము పశువులు కలిగి బహుధనవంతుడై ఉండను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. అబ్రహాం గారికి ఏమేమి కలిగా ఉంటే పిల్లరా? పశువులు కలిగాయి, వెండి కలిగింది, బంగారము కలిగి బహుధనవంతుడిగా ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. బహుధనవంతుడిగా ఉన్నాడు. ఎందుకున్నాడు పిల్లరా? దేవుని మాట శ్రద్ధగా విని దాని ప్రకారంగా ప్రవర్తించడం ద్వారా, నడుచుకోవడం ద్వారా, జీవించడం ద్వారా అనే సత్యం కూడా మనం నేర్చుకుంటున్నాం పిల్లరా. కింది వచనాలు చదివితే ఆశీర్వాదాలు విస్తారంగా రావడం ద్వారా ఎవరెవరు కలహం వచ్చిందంట?
అబ్రహాము పశువుల కాపర్లకి, ఆ తర్వాత లోతు పశువుల కాపర్లకి ఏమొచ్చిందంట? కలహం వచ్చింది, లేదా గొడవ వచ్చింది అనే సత్యం అక్కడ దేవుని వాక్యం ద్వారా మనం నేర్చుకోవాలి ప్రియులారా. అందుకే వాక్యం ఏముంటుందంటే ధనము అనేకమైన కీడులకు మూలమని దేవుని వాక్యం చెప్తుంది. ధనం అనేకమైన కీడులకు మూలం ప్రియులారా. వీరి ఆస్తి, వీరి ఐశ్వర్యము, వీళ్ళ పశువులు, గొర్రెల, మేకల మందలు విస్తరిస్తున్నప్పుడు అబ్రహాము పశువుల కాపర్లకి, లోతు పశువుల కాపర్లకి ఏమైందంట? కలహం వచ్చింది, గొడవలు వచ్చాయి, రంకులు వచ్చాయి, రగడాలు వచ్చాయి అనే సత్యము దేవుని వాక్యం ద్వారా మనం నేర్చుకుంటున్నాం. ఈరోజు అన్నదమ్ములలో, ఈరోజు రక్త సంబంధుల్లో, ఈరోజు బంధుమిత్రులలో, ఈరోజు దేవుని రక్తము చేత సంపాదించబడినటువంటి సంఘములో ఎందుకు కలహాలున్నాయి, ఎందుకు గొడవలున్నాయి, ఎందుకు రంకులున్నాయి, ఎందుకు యుద్ధాలున్నావంటే ధనమే, ఆస్తే, ఐశ్వర్యమైన సత్యము దేవుని వాక్యం ద్వారా మనం నేర్చుకోవచ్చు. నమ్మిన వారు గట్టిగా చప్పట్లు కూడా దేవుని నామమున మహింపరుద్దాం ప్రియులారా. ఈ రోజుల్లో ఏ సంఘములో చూసినా, ఏ సమాజంలో చూసినా, ఏ అన్నదమ్ములో చూసినా, ఏ రక్త సంబంధంలో చూసినా కలహాలు ఎందుకు వస్తున్నాయి, గొడవలు ఎందుకు వస్తున్నాయి, యుద్ధాలు ఎందుకు వస్తున్నాయి అని ఆలోచన చేస్తే దేని నుంచి వస్తున్నాయి ప్రియులారా? విస్తారం, దీవెనలు కావచ్చు, ఆశీర్వాదాలు కావచ్చు, మేలులు కావచ్చు, పశువులు కావచ్చు, గొర్రెలు కావచ్చు, ఆస్తులు కావచ్చు, ఐశ్వర్యాలు కావచ్చు, వెండి బంగారాలు కావచ్చు, ఖజానాలు కావచ్చు. దేవుని సంఘములో, దేవుని మందిరములో ఈరోజు ఏమున్నాయి ప్రియులారా? ఏ సంఘానికి వెళ్ళినా ఇవే ఉన్నవి లేదండి అనే సత్యము ఈ రాత్రికాల సమయమందు దేవుని వాక్యం ద్వారా మనం నేర్చుకోవాలి. అందుకే అబ్రహాం గారు ఎవరి దగ్గరకు వచ్చాడంట? అబ్రహాం గారు ఎవరి దగ్గరకు వచ్చారు? కొట్లాడి వాళ్ళ దగ్గరకు వచ్చాడా? లోతు దగ్గరకు వచ్చాడా? గుద్దులాడి వాళ్ళ దగ్గరకు వచ్చిందా? లోతు దగ్గరకు వచ్చాడా? కలహంలాడుతున్న వాళ్ళ దగ్గరకు వచ్చాడా? లోతు దగ్గరకు వచ్చారా? ఇప్పుడు ఫ్యాన్ బంద్ కావాలంటే మనకి ఎక్కడ వెళ్ళాలా? ఆ ఫ్యాన్ అంటే రెక్కల దగ్గరకు వెళ్ళాలా, లేకపోతే గడ్డ దగ్గరకు వెళ్ళాలా, ఎక్కడ దగ్గర బటన్ దగ్గరకు వెళ్ళాలా, స్విచ్ దగ్గరకు వెళ్ళాలా ప్రియులారా? అందుకే ఆ బటన్ ఎవరు, ఆ స్విచ్ ఎవరు తెలుసా? లోతు. అబ్రహాం గారు విశ్వాస వీరుడైన, ప్రార్థన వీరుడైన, యుద్ధ వీరుడైన తగ్గించుకొని ఎవరి దగ్గర వెళ్ళారు? లోతు దగ్గరకు వెళ్ళి లోతు ఏమని మాట్లాడుతున్నాడు చూసుకుందామన్నాడా? చేతిలో చేయి మీద చేయి లేపాడా? చూసుకున్నాడా? లొడ్డు కొట్టాడా? మీసం తిప్పాడా? చెప్పండి ఏమంటాడు? లోతు మనం ఎవరైనా తెలుసా? బంధువులం. లోతు మనం ఎవరైనా తెలుసా? అన్నదమ్ములం. లోతు మనం ఎవరైనా తెలుసా? రక్త సంబంధులం. మన మధ్య కలహాలు ఉండకూడదు, మన మధ్య గొడవలు ఉండకూడదు, మన మధ్య కొట్లాటలు ఉండకూడదు, మన మధ్య యుద్ధాలు ఉండకూడదు. నువ్వు తూర్పుకు వెళితే నేను ఎక్కడికి వెళ్తా? పరమటకు వెళ్తా. నువ్వు ఉత్తరానికి వెళ్తే నేను ఎక్కడ వెళ్తా? దక్షిణానికి వెళ్తా. నువ్వే కోరుకున్నాడు. అవునా కదా ప్రియులారా? ఈరోజు నా సంగమా, నా సహోదరులారా, నా సహోదరులారా, లేదంటే దేవుని బిడ్డలారా, యవని బిడ్డలారా, మనం సమాధానం కోరుకోవాలా, కలహాలు కోరుకోవాలా? మనం శాంతిని కోరుకోవాలా, గొడవలు కోరుకోవాలా? దేవుని వాక్యం సెలవిస్తుంది. అబ్రహాం గారు దేవుని మాట శ్రద్ధగా వినడము ద్వారా ఏం తెలుసా పిల్లరా? ఏం కోరుకున్నాడు? సమాధానాన్ని కోరుకున్నాడు. ఈరోజు మనం దేవుని బిడ్డలమే, ఈరోజు మనం దేవుని పిల్లలమే, ఈరోజు మనం దేవుని కుమారులు కుమార్తెలమే. వాక్యం ఏమని సెలవిస్తుందంటే సమాధాన పరుచువారు ఎవరంటే పిల్లరా? దేవుని కుమారులు అనబడదురు. గట్టిగా చప్పట్లు కూడా దేవుని నామమున మహిమపరుస్తున్నాం. నువ్వు నిజంగా నువ్వు దేవుని కుమారుడవైతే, నువ్వు నిజంగా దేవుని కుమార్తెవైతే, కలహాలు ఉన్న దగ్గర, గొడవలు ఉన్న దగ్గర, రంకులు ఉన్న దగ్గర నువ్వేం చేయాలి? ఏం చేయాలా? ఎక్కువ చేయాలా, తక్కువ చేయాలా? సమాధానపరచాలా? మనం సంఘస్థులం, మనం అన్నదమ్ములం, మన రక్త సంబంధులం, మనం బంధువులం. అబ్రహాం అన్నారు లేదండి? అన్నాడు కదా పిల్లరా? ఈరోజు ప్రతి సంఘములో, ప్రతి కుటుంబములో, ప్రతి సమాజములో, ప్రతి ప్రపంచంలో అబ్రహాం లాగా మనం ఏం కోరుకోవాలి? సమాధానాన్నే కోరుకునేవారుగా ఉండాలి. అప్పుడే మనం దేవుని కుమారులం అవుతాం అనే సత్యము దేవుని వాక్యం ద్వారా మనం నేర్చుకున్నాను పిల్లలు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ ఇంటి సంగతులన్నీ, పొరుగింటి విషయాలన్నీ చాటింపు వేసేవమ్మా. ఆ ఇంటి సంగతులన్నీ ఈ ఇంటికి, పొరుగింటి విషయాలన్నీ
చాటింపు వేసేవమ్మ, అక్కడ మాటలు ఇక్కడ చెప్పి మంచిని చెడుగా చేసి. అక్కడ మాటలు ఇక్కడ చెప్పి మంచిని చెడుగా చేసి. మానమ్మా చిచ్చు పెట్టబోకే చిన్నమ్మా, రెచ్చగొట్టే పనులే మానమ్మా, చిచ్చు పెట్టబోకే చిన్నమ్మా. ముసలమ్మ ముచ్చట్లు కట్టి పెట్టి పరిశుద్ధ గ్రంథాన్ని చేతబట్టి దీక్షతో నడుము తట్టి ఇంటింటి తలుపు తట్టి. దీక్షతో నడుము ఇంటింటి తలుపు తట్టి యేసయ్య ఊసే చెప్పమ్మా, ఊరకనే ఉంటే తప్పమ్మా. యేసయ్య ఊసే చెప్పమ్మా, ఊరకనే ఉంటే తప్పమ్మా. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, అక్కడ మాటలు ఇక్కడ, ఇక్కడ మాటలు అక్కడ పెట్టి మనం ఏం చేస్తాం? రొచ్చగొట్టేస్తున్నాం, ఇక్కడ చిచ్చులు పెట్టేస్తున్నామేమో. ఒకసారి ఆలోచన చేసుకో. యవనస్తుడా, యవనస్తురాలా, దేవునికి నీ యవన జీవితాన్ని సమర్పించుకొని ప్రతి గడపకి, ప్రతి కుటుంబానికి, ప్రతి వ్యక్తికి నువ్వేం చేయాలా? సువార్తని చెప్పాలా. నీ భారము దేవుడు నీ మీద ఉంచాడన్న సత్యాన్ని వాక్యం సెలవిస్తుంది. మీరు సర్వ సృష్టికి వెళ్ళి ఏం చేయాలంట? కొండలు చెప్పమందా, జగడాలు పెట్టమందా, అబద్ధాలు చెప్పమందా? ఏమని చెప్తుంది? సువార్తను ప్రకటించండి. నమ్మిన వారు ఏమవుతారంట? రక్షించబడతారు. నమ్మని వారు శిక్షకి విధింపబడతారన్న సత్యము దేవుని వాక్యం ద్వారా ఈ రాత్రి మనం నేర్చుకుంటున్నాం. ప్రియులారా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. కనుక ఈ రాత్రికాల సమయమందు దేవుని వాక్యం సెలవిస్తుంది, సమాధానపరచువారు ఎవరంట? దేవుని కుమారులు అనబడుదరనే సత్యము కొండ మీద ప్రసంగంలో ఉంటుంది ప్రియులారా అనే విషయాన్ని రాత్రి మనం నేర్చుకోవాలి ప్రియులారా. కనుక మొట్టమొదటి మనం అబ్రహాం గారి గురించి నేర్చుకున్నాం. ఆయన దేవుని మాట శ్రద్ధగా విని ఆ మాట చొప్పున నడుచుకున్నందువలన దేవుడైన బహుగా ఆశీర్వదించినట్లుగా దేవుని వాక్యం ద్వారా మనం నేర్చుకున్నాం. రెండవ సత్యాన్ని మనం నేర్చుకుందాం ప్రియులారా, బైబిల్ గ్రంథంలో నుండి లూకాసు వార్త 5వ అధ్యాయం 5వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. లూకాసు వార్త 5వ అధ్యాయం 5వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. సీమోను ఏలినవాడా, సీమోను ఏలినవాడా, రాత్రంతయు మేము ప్రయాసపడితిమి గాని మాకేమీ దొరకలేదు. చాలని ఇక్కడ వాక్యాన్ని మనం గమనిద్దాం. సీమోను గారు యేసుక్రీస్తు ప్రభుల వారిని ఏమంటున్నాడు? నా ఏలినవాడా. అవును, ఏమన్నారు ప్రియులారా? ఆయన నా ఏలినవాడా. సీమోను గారిని ఏలేది ఎవరు తెలుసా అండి? సీమోను గారిని పరిపాలించేది ఎవరు తెలుసా అండి? సీమోను గారికి యజమానుడు ఎవరు తెలుసా అండి? సీమోను వారికి ఎవరు అతాటుకుందో తెలుసా అండి? యేసుక్రీస్తు ప్రభువారు అనే సత్యాన్ని ఈ సందర్భం మనకు నేర్పిస్తుంది. ప్రియులారా, ఈరోజు యవన బిడ్డల్ని ఏది ఏలుతుంది, యవన బిడ్డల్ని ఏది పరిపాలన చేస్తుంది యవనస్తుల్ని అని ఆలోచన చేస్తే, ఉదయం మొదలుకొని మధ్యరాత్రి వరకు ప్రతి యవన బిడ్డని ఏం వెళ్తుందండి? మొబైల్ వెళ్తుందా లేదండి? అవునా కదా ప్రియులారా? గేమ్స్ కావచ్చు, ఆటలు కావచ్చు అనే సత్యాన్ని గమనించాలా. నడిప్రాయంలో ఉన్న వాళ్ళని ఏం వెళ్తుందా? మద్యం వెళ్తుందా లేదండి? ఈ సత్యాన్ని మనం నేర్చుకోవాలి ప్రియులారా. కనుక ఈరోజు మన బ్రతుకులని, ఈరోజు మన జీవితాలని, ఈరోజు మన కుటుంబాలని, ఈరోజు మన సంఘాన్ని, మన సమాజాన్ని, మన ప్రపంచాన్ని ఏది ఏలుతుందంటే సీమోన్లాగా యేసుప్రభు కాదు ప్రియులారా. యేసుప్రభు ఏలడం లేదు. ఎవరు వెళ్తున్నారు? అధికారాల, రాజకీయాల, డబ్బుల, లేకపోతే మంద, లేకపోతే ఏదో మొబైల్, ఏదో ఒకటి నిన్ను పరిపాలిస్తుంది. ఏదో ఒక అధికారం నువ్వు ఉన్నావేమో, ఆ సాతాను బంధకాల్లో నువ్వు ఉన్నావేమో అనే సత్యాన్ని గమనించాలి ప్రియులారా. అందుకే సీమోను గారు ఏమంటారంటే, నా ఏలినవాడా, నన్ను ఎవరు ఏలడానికి వీల్లేదు. ఎవరు ఏలాలి? నువ్వే నన్ను ఏలాలా, నువ్వే నన్ను పరిపాలించాలా, నువ్వే నా అధికారి అనే సత్యాన్ని ఇక్కడ సీమోను గారు ఒప్పుకుంటున్నారు. ఏమంటుండంటే, నా ఏలినవాడ, మేము రాత్రంతా ఏం చేశారంట? శ్రమపడ్డాం, కష్టపడ్డాం, శ్రమించాం, నిద్రపోకుండా కదా, ఆహారం తినకుండా అని ఆలోచన చేయలేదు పిల్లరా. అయినా మాకేమీ దొరకలేదు. ఈరోజు యవన బిడ్డలు రాత్రింబగలు చదువుతున్నావా, రాత్రింబగలు కష్టపడుతున్నావా,
చేతి వృత్తుల్లో కావచ్చు, చదువుల్లో కావచ్చు, ఉద్యోగాల్లో కావచ్చు, వ్యాపారాల్లో కావచ్చు, ఆయా వివిధ రంగాల్లో మనం ఎంత ప్రయాసపడినా, ఎంత కష్టపడినా, ఎంత శ్రమించినా, ఒకవేళ నీకు ఏమి దొరకలేదా, ఏ దీవెన, ఏ ఆశీర్వాదం, ఏ లాభం, ఏ లబ్ధి దొరకలేదేమో ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తుంది. నా ఏలిన వాడు సీమోను అంటే నీ మాట చొప్పున ఉంటుంది పిల్లలు. అక్కడ ఏమంటుంది పిల్లలరా? నీ మాట చొప్పున ఏమేస్తారంట ఆయన? వలలు వేతుము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభు జయము, రహదారులు వెదకినను రాదాయని ప్రతిఫలము. రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభు జయము, రహదారులు వెదకినను రాదాయన్ ప్రతిఫలము. రక్షించుని సిలువా రమణీయ లోతులలో రతనాలను గుట్టలో రాజిల్లు నా పడవా నడిపించు నావా. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, ఇంతవరకు వ్యవసాయములు, వ్యాపారములు, చదువుల్లో, ఉద్యోగాల్లో, ఏ రంగములోనైనా రాత్రింబగళ్ళు శ్రమించి కష్టపడి ఉన్నప్పటికీ కూడా లబ్ధి లేకపోతే, ఆశీర్వాదం లేకపోతే, దీవెన లేకపోతే, మేలు లేకపోతే, ప్రయోజనం లేకపోతే ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తుంది, నువ్వు యేసయ్య మాట విని మరలా ట్రై చేస్తే, మరలా ప్రయత్నం చేస్తే ఏమైందంటే, అక్కడ చదవండి అన్న ఆ మాట, నీ మాట చొప్పున అక్కడ చదవండి. ఆయనను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పాను. వారు అలాగు చేసి విస్తారమైన చేపలు పట్టారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పాలి కూడా, దేవుని నామానికి మహిమ. వారు అలాగు చేశారు. ఎవరిలాగా చేశారట? వారిలాగా కాదు. వాళ్ళ పద్ధతులు, వాళ్ళ ప్లాన్స్, వాళ్ళ స్కెచ్ల ద్వారా కాదు, కానీ వాళ్ళు చేసినవన్నీ కూడా నిష్ప్రయోజనమైపోయి లబ్ధిలు పొందలేకపోయారు. కానీ యేసు ప్రభు మాట చొప్పున చేయడము ద్వారా వాళ్ళు విస్తారమైన చేపలు పట్టుకున్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యవన బిడ్డలైనా లేదా పురుషులైన, స్త్రీలైన, కుటుంబాలు, సంఘము దేవుని మాట చొప్పున మనము కార్యము చేస్తే ఖచ్చితంగా విస్తారమైన లబ్ధిలు, విస్తారమైన లాభాలు, విస్తారమైన దీవెనలు, విస్తారమైన ఆశీర్వాదాలు పొందుతామనే సత్యాన్ని ఈ రాత్రి దేవుని వాక్యం ద్వారా మనం నేర్చుకుంటున్నాం. గలలయ సముద్రమున వలలేసిరి శిష్యులు, గలలీయ సముద్రమున వలలేసిరి శిష్యులు, వలలో పిగిలిన దాకా చేపలు పట్టిన మాట, వలలో పిగిలిన దాకా చేపలు పట్టిన మాట, యేసు మాటలోన ఎంతో బలమున్నది, స్వామి మాటలోన చాలా శక్తి ఉన్నది. ప్రభునందు ప్రేమైన దేవుని సంగమా, సీమోను మాటలు కానీ ఆయనతో జాలరుతో ఉన్న మాటల్లో బలము లేదు, శక్తి లేకపోయి ఉండొచ్చు, కానీ యేసు మాటలో చాలా బలం ఉంది, యేసు మాటలు చాలా శక్తి ఉంది, యేసు మాటలో చాలా దీవెనలు, యేసు మాటలో చాలా ఆశీర్వాదాలు ఉన్నవనే సత్యము ఈ సందర్భంగా మనం నేర్చుకుంటాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక నుంచి మనము కూడా సీమోన్ లాగానే ఎవరి మాట వినాలా? యేసు మాట వినాలనే సత్యము దేవుని వాక్యం ద్వారా మనం నేర్చుకుంటాం. చివరిగా బైబిల్ గ్రంథంలో నుంచి లూకాసు సువార్త 10వ అధ్యాయం 41 నుంచి 42 వచనాలు మనం ధ్యానం చేద్దాం ప్రియుల. బైబిల్ గ్రంథంలో నుంచి లూకాసు సువార్త 10వ అధ్యాయము 41 వచనం నుంచి 42 వచనాలు మనం ధ్యానం చేస్తే, ఇక్కడ ఈ సహోదరులు ఉంటారు ఇద్దరు. ఎవరి వల్లమా? ఒకరు మార్త, ఒకరు మరియ గారు. వీరిద్దరి దగ్గర ఎవరున్నారు? వీరిద్దరి దగ్గర యేసుప్రభు ఉన్నారు. యేసుప్రభుని మార్త గారు ఆహ్వానించారు పిల్లలు వాళ్ళ ఇంటికి. రాగానే మార్త గారు ఎక్కడికి వెళ్ళారు? ఎక్కడున్నాము? మార్త గారు వంటగదిలో ఉన్నారు. మరియ గారు ఎక్కడున్నారు? వాక్యం వింటుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కదా పిల్లరా, మార్త ఎక్కడుంది?
వంటగదిలో ఉంది, మరియా వాక్యం వింటుంది. ఎట్లా వింటుందామా? శ్రద్ధగా వింటుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అప్పుడు యేసుప్రభు దగ్గరికి ఎవరు వచ్చారంట? మార్తమ్మ వచ్చింది. అయ్యా ఏమంటుంది తెలుసండి? ఏమంటుందామా? నీకు చింత లేదా? ఏమంటుంది ప్రియులరా? నీకు చింత లేదా? నీకు దిగులు లేదా? నీకు ఆలోచన లేదా? నీకు జ్ఞానం లేదా? నీకు తెలివి లేదా? అవునా కదా ప్రియులరా? అంటే ఏమంటుంది తెలుసా అండి? అప్పుడు అన్నప్పుడు యేసుప్రభు గారు ఏమంటున్నారు? నువ్వు తొందర పడుతున్నావు అంటూ మరియ గారి గురించి అక్కడ మాట చెప్తాడు యేసుప్రభు. ఏమంటే తెలుసా? ఈమె ఉత్తమమైన దానిని ఏం కోరుకునిందంటమా? ఉత్తమమైనది, శ్రేష్టమైనది, పరిశుద్ధమైనది, పరసంబంధమైనది ఆమె ఎన్నుకునింది అనే సత్యాన్ని దేవుని వాక్యం ద్వారా మనం నేర్చుకుంటున్నాం. క్షయమైనది కాదు ఆమె కోరుకునింది, అక్షయమైనది కోరుకునింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గమనించాలి, ఆహారం అవసరం లేదని కాదు, ఆహారం కూడా కావాలా. ఆ తర్వాత అక్షయమైన ఆహారం కూడా మనకు కావాలా. ఈ శరీరానికి ఆహారం కావాలా, మన ఆత్మకేం కావాలా? దేవుని వాక్యం కావాలన్న సత్యాన్ని ఈ రాత్రి మనం నేర్చుకోవాలి ప్రియులారా. అందుకే యేసుప్రభుల వారు మరియ గురించి చెప్తున్నటువంటి సాక్ష్యం ఏంటంటే, ఈ పంచభూతాలల్లో ఈ సృష్టి అంతా ఏమైపోతుంది? లయమైపోతుంది. కానీ ఈమె కోరుకుంది, ఈమె ఎన్నుకునింది మాత్రము నిత్యము నిలుస్తుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గమనించాలి, ఈ రాత్రికాల సమయం అందు మనమైతే ఏం కోరుకుంటాం ప్రియులారా? మనమైతే ఎన్నుకుంటాం అని ఆలోచన చేస్తే, మరియ గారు ఎందుకు దేవుని వాక్యాన్ని శ్రద్ధగా విందంటే గమనించాలా. కీర్తనకారుడు అంటాడు ఒక సందర్భంలో, ఏమంటారు తెలుసండి ఆయన? బంగారము కంటేను, మేలిమి బంగారము కంటేను నీ న్యాయ విధులు, నీ కట్టడలు, నీ ఆజ్ఞలు ఏమైనామట? కోరదగినవనే సత్యానికి నేర్పిస్తారు పిల్ల. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అనగా మనం ఆలోచన చేయాలా, దేవుని ఆజ్ఞ, దేవుని విధి, దేవుని కట్టడ లేదా దేవుని వాక్యము బంగారము కంటేను, మేలిమి బంగారము కంటేను కోరదగింది అనే సత్యాన్ని రాత్రి మనం నేర్చుకోవాలి ప్రియులారా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కనుక గమనించాలి ప్రియులారా, మనం వ్యవసాయ పనులు చేసుకోవాలా, కూలి పనులు చేసుకోవాలా, చేతి వృత్తి పనులు చేసుకోవాలా, అదేవిధంగా చదువులు చదువుకోవాలా, ఉద్యోగాలు చేసుకోవాలా. అంత మాత్రమే కాదు, కానీ ఉత్తమమైన దాన్ని కూడా మనం ఏం చేయాలా? ఎన్నుకోవాలా. అదేందనగా దేవుని వాక్యమైన సత్యాన్ని ఈ సందర్భంగా బైబిల్ గ్రంథంలో నుంచి మనం నేర్చుకుంటున్నాం ప్రియులారా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7 నుంచి 11 వచనాలు మనం ధ్యానం చేస్తే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7 నుంచి 11 వచనాలు మనం ధ్యానం చేసినట్లయితే, యేసు క్రీస్తు ప్రభువు వారు సిలువ మరణము పొందినంతగా తన్ను తానేం చేశాడంట? తగ్గించుకొని తండ్రికి విధేయత చూపించాడు అనే సత్యం మనకు నేర్పిస్తుంది పిల్లల. యేసు ప్రభుల వారు దాసుడుగా, రిక్తుడుగా ఈ భూమి మీదకి వచ్చాడు. సిలువ మరణం పొందినంతగా తగ్గించుకొని తన తండ్రికి విధేయత చూపించాడని, తన తండ్రి మాట విని ఈ భూమి మీదకి వచ్చాడు పిల్లల. మన పాపముల కొరకై, మన అపరాధముల కొరకై, మన దోషముల కొరకై ఆయన సిలువ మ్రాని మీద తన పరిశుద్ధమైన రక్తాన్ని చిందించి తన ప్రాణాన్ని దారపోయడము ద్వారా 3వ రోజున మృత్యుంజయ తిరిగి లేవడము ద్వారా దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, గమనించాలి ప్రియులారా, అన్ని నామాల కన్నా, ఎన్ని నామాలు ప్రియులారా? ఎన్ని నామాలున్నా ఈ భూమి మీద అన్ని నామాల కన్నా యేసు ప్రభునామం ఏం చేశాడంటే ఆయన హెచ్చించాడన్న సత్యాన్ని దేవుని వాక్యం ద్వారా మనం నేర్చుకుంటున్నాం. దేవుని నామానికి మహిమ కలుగున. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయమనే సత్యాన్ని గమనించాలా. ఈ రాత్రి దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక అబ్రహాం గారు దేవుడిని యెహోవా మాట శ్రద్ధగా విని దాని ప్రకారంగా ప్రవర్తించి నడిచినందువలన ఆయన బహుగా ధనవంతుడిగా చేసి ఆశీర్వాదకరంగా ఉన్నాడు. రెండవదిగా జాలరులైనటువంటి సీమోను గారు కూడా యేసు ప్రభు మాట చొప్పున వల వేసినందువలన విస్తారమైనటువంటి చేపలు పట్టుకున్నారనే సత్యాన్ని మనం గమనిస్తున్నాం. మూడవదిగా యేసు క్రీస్తు ప్రభువు వారు తన తండ్రి మాట విని విధేయత చూపించి రిక్తుడుగా, దాసుడుగా, మనుషుడుగా ఈ భూమి మీదకి వచ్చి ఏం చేశాడు? సిలువ మరణం పొందినంతగా తగ్గించుకొని మన పాపముల కొరకై, మన దోషముల కొరకై, మన అపరాధముల కొరకై సిలువ మ్రానెక్కి తన పరిశుద్ధమైన రక్తాన్ని చిందించి ప్రాణాన్ని అర్పించి సమాధి చేయబడి 3వ రోజైన మృత్యుంజయుడు తిరిగి
లేచాడన్న సత్యాన్ని గమనించాలి ప్రియుల. అందుకే ప్రతి నాలుక, ప్రతి మోకాలు యేసు ప్రభు అని ఒప్పుకున్నట్లు అన్ని నామాల కన్నా పైనామం అనే సత్యము ఆ సందర్భంలో ఉంటుంది అనే సత్యాన్ని ఈ రాత్రి కాల సమయం అందు మనం నేర్చుకుంటున్నాం. ఈ విన్న వాక్యం దేవుడు మన హృదయాల్లో సమృద్ధిగా నివసింపచేసి ఫలభరితము చేయనుగాక. ఆమేన్.